నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య ఈ మధ్య కాలంలో ముఖ్యంగా అంటే 2023 2024 ఈ కాలంలో చూసుకున్నట్టయితే సినిమా ఇండస్ట్రీ వర్సెస్ రాజకీయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో అలాగే ఉంది, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగానే ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే గతంలో అంటే 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ నాగార్జున వర్సెస్ కాంగ్రెస్ సర్కార్‌లా అనిపించింది. హైడ్రా విషయంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ఆ తర్వాత అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ సర్కార్‌లా అనిపించింది. ఆ తర్వాత సమంత వర్సెస్ కాంగ్రెస్ సర్కార్‌లా అనిపించింది. అంటే రాజకీయ నాయకులు ఏదో ఒక రకంగా సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి అంశంతో ఒక లింకప్‌కి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక న్యూస్‌తో ఏదో ఒక రకంగా మనకి నిత్యం వార్తల్లో నిలుస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే తరహాలో జరిగినటువంటి పరిస్థితులు మనం గతంలో కూడా చూసాం. ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఏదైతే వార్ 2కి సంబంధించినటువంటి మూవీ విషయంలో టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక ఫోన్ కాల్‌కి సంబంధించినటువంటి ఆడియో ఏదైతే ఉందో ఆడియో బయటికి రావటం, అందులో కూడా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌ని దుర్భాషలాడుతూ వచ్చినటువంటి ఆడియో లీక్ అనేది ఎంత పెద్ద వైరల్ అయిందో మనందరికీ తెలుసు. సో ఎట్ ద సేమ్ టైమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఎమ్మెల్యేలే క్షమాపణ చెప్పాల్సిందే అన్నట్టుగా కూడా ఎంత పెద్ద ఎత్తున దానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకెళ్లారో మనం చూసాము. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు చించివేత కానీ, ఆ తర్వాత అదే అంశం పైన రకరకాల వాదనలు వినిపించాయి. ఇదే అంశం పైన అటు కూటమికి సంబంధించినటువంటి నేతలు కానీ, లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కానీ ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇదంతా కూడా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలను కాస్త రాజకీయంతో ముడిపెట్టి ఇదంతా కూడా చేపిస్తున్నారు అనే మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వచ్చినటువంటి మాటలు కూడా మనం చూసాం. అక్కడి వరకు అదంతా ఒక ఎత్తు అయితే, ఇక తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఒక రకమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని అంశాలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే గతంలో నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత టైంలో ఎవరూ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకనంటే అది కంప్లీట్‌గా హైడ్రా అనేది ఒక అంటే భూములకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా లీగల్‌గా అక్కడ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్‌గా లేదు కాబట్టి ఇల్లీగల్‌గా అది కట్టారు అనే కోణంలో దాన్ని కూల్చివేసినప్పుడు ఎవరు పెద్దగా దాని మీద రెస్పాండ్ అవ్వలేదు. పుష్ప 2కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ ఇష్యూ మనందరికీ తెలిసిందే. రేవతి అనే మహిళ చనిపోవటం, శ్రీతేజ్ అనే బాబు తీవ్రంగా గాయపడడం, సో ఆ తర్వాత ఆ బాబు కోమాలోకి వెళ్ళిపోవటం, అందులో భాగంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, దాదాపుగా 13 గంటల పాటు ఆయన జైల్లో ఉంచారు. సో ఆయన జైల్లో ఉంచిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చిన్న స్టారు పెద్ద స్టార్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళేసి అల్లు అర్జున్ని పరామర్శించడం, ఆయనతో మాట్లాడడం చేయడం జరిగింది. ఇండస్ట్రీని వైపు ఉంది అనే కోణంలో ఆయనకి భరోసా ఇచ్చారు అనేటువంటి అంశాలని మనం అప్పుడు వచ్చినటువంటి వీడియోల ద్వారా కానీ, అప్పుడు వచ్చినటువంటి న్యూస్ ద్వారా కానీ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక మంత్రి హీరోయిన్ సమంత విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఎంత పెద్ద దుమారాన్ని రేపాయో మనం చూసాం. ఆల్మోస్ట్ నాగార్జున కుటుంబం అదే అంశం పైన పరువు నష్టానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కోర్టు వరకు వెళ్ళినటువంటి తీరు మనందరికీ తెలిసిందే. సో ఆ టైంలో కూడా సమంతాకి సపోర్ట్గా చాలామంది మన స్టార్స్ అంతా కూడా సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. వారి సోషల్ మీడియా అకౌంట్లో కూడా దానికి సంబంధించినటువంటి పోస్టులు చేయడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే అలా బూతు పదజాలంతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇంత వైరల్ అవుతుంటే కూడా సినిమా ఇండస్ట్రీ ఎవరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ వైపున ఎందుకు నిల్చోవట్లేదు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా కానీ మేము ఉన్నాము అని మాట్లాడే ప్రతి స్టార్స్ కానీ, ఇండస్ట్రీ పెద్దలు కానీ ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. మరి దీనికి ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఎలాంటి సమాధానం చెప్తారు? లేకపోతే దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? అంటే సినిమా వర్సెస్ రాజకీయమా? లేకపోతే సినిమాని రాజకీయంలో కలుపుతున్నారా? అసలు అంటే ఎలాంటి అంశాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనే ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి దీనిపైన ఇప్పుడు ఏదైతే కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి అంటే ముఖ్యంగా అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి ప్రేమ, సమంత మీద ఉన్నటువంటి ప్రేమ జూనియర్ ఎన్టీఆర్ మీద ఎందుకు లేదు అనే ప్రశ్న వస్తుంది కాబట్టి ఆ ప్రశ్నకి ఇప్పుడు సినిమా స్టార్స్ కానీ, సినిమా పెద్దలు కానీ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి అనేది ప్రతి ఒక్కరు ఉన్నటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి అంశంగా కనిపిస్తుంది. చూద్దాం మరి ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది.